అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజంగా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడని ఎవ్వరూ అనుకోలేదు. ఎందుకంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసి రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా 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 అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ఎవరు అంచనా వేయలేని నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలామంది అంటున్నారు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనల్ని అందుకోవడం ఎవరి వల్ల కావట్లేదు అని చెప్పేసి. పోనీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఏమైనా మేలు చేస్తున్నాయంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాకి నష్టాన్ని కలిగిస్తున్నాయి తప్ప ఎక్కడా లాభాన్ని చేకూర్చిన పరిస్థితులు కనిపించట్లేదు. ఇవాళ ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడే ముందు అమెరికాలో అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అత్యంత భయానకమైన భయంకరమైన నిర్ణయం ఏంటంటే టారిఫ్స్ గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. టారిఫ్స్ గురించి మీ అందరికీ తెలుసు. డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అమెరికా దిగుమతులపైన ఎగుమతులపైన టారిఫ్స్ విధించాడో మన ఇండియా పైనే దాదాపు 75% టారిఫ్స్ విధించాడు. దాన్ని 500% కూడా పెంచేందుకు ఒక బిల్లును తీసుకొచ్చి చివరి క్షణంలో ఆగిపోయాడు. మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి 18% కాంప్రమైజ్ అయిపోయాడు. కానీ ఎంత ప్రమాదం జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఇండియా పైన 75% టారిఫ్స్ విధించడం వల్ల భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమతి అవుతున్న వస్తువుల ధరలు ఏ స్థాయిలో పెరిగాయి, అమెరికాలో వస్తువుల ధరలు ఏ స్థాయిలో పెరిగాయి మీరు నమ్ముతారా? ఒక అరకిలో కందిపప్పు అమెరికాలో ఒక దశలో ఇండియాలో 60 నుంచి 70, 80 రూపాయలు అరకిలో ఉండే ఆ కందిపప్పు అమెరికాలో 800 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన ప్రపంచ దేశాలపైన పగ తీర్చుకోవడానికో, ప్రపంచ దేశాన్ని కంట్రోల్ చేయడానికో, ప్రపంచ దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికో డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్స్తో ప్రయోగం చేశారంటే ఓకే. కానీ టారిఫ్స్ వల్ల సొంత ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఎఫెక్ట్ అవుతున్న విషయాన్ని మర్చిపోయాడు డొనాల్డ్ ట్రంప్ పైన ట్రంప్కి అమెరికా సంబంధించిన అంతర్జాతీయ కోర్టు చివాట్లు పెట్టింది. ట్రంప్ నిర్ణయాలు సరిగ్గా లేవని చెప్పింది. నోరు మూసుకొని కూర్చోవాలనే ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గలేదు. టారిఫ్స్తో ప్రపంచంతో గేమ్స్ ఆడారు. చివరికి ట్రంప్ ఆర్థిక వ్యవస్థకి ఎఫెక్ట్ అయింది, ఇబ్బందులు పడ్డాడు. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఇరాన్తో అనుకోని యుద్ధం, అవసరం లేని యుద్ధం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అవసరం లేని యుద్ధం వల్ల నష్టపోతుంది ఎవరు? ఇజ్రాయెల్తో మెహర్బానీ కోసం కావచ్చు, ఇజ్రాయెల్తో లేకపోతే లాబింగ్ కోసం కావచ్చు, ఇజ్రాయెల్ని ప్రేమించడం కోసం కావచ్చు, ఇజ్రాయెల్లో ఈయన ప్రతిష్టను పెంచుకోవడం కావచ్చు. దీనికోసం ట్రంప్ తీసుకుని ఇరాన్ పైన దాడి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్న ట్రంప్ ఇవాళ అమెరికా ఆర్థిక వ్యవస్థని తీవ్రంగా ఎఫెక్ట్ చేస్తున్నారు. ఈ మాట నేను చెప్తుంది కాదు. 2 రోజుల క్రితం CNN ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో అమెరికా పౌరుల అభిప్రాయాలతో పాటు అమెరికాలో ఉన్న రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా చాలా స్పష్టంగా CNN తెలుసుకుంది. చాలా స్పష్టంగా ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి మొదటి వారం వరకు యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్తో మనకు యుద్ధం అవసరమా అంటూ CNN చేసిన ఒక సర్వేలో అమెరికాలో ఉన్న సాధారణ పౌరులు ఏం చెప్పారో తెలుసా? 41% మంది ఓకే చేయొచ్చు, ట్రంప్ ఇట్లాంటి కూడా చేస్తాడు అని చెప్తే 59% మంది ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు, అమెరికాకు నష్టం అని మాట్లాడారు. ఇదే ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్న డెమోక్రాట్స్ని ఒకసారి చూద్దాం. 18% కొంత ట్రంప్కు అనుకూలంగా యుద్ధం చేయొచ్చు అని మాట్లాడినా 82% డెమోక్రాట్స్ వ్యతిరేకించారు. ఇక ఇండిపెండెన్స్ దగ్గరకు వస్తే 32% డొనాల్డ్ ట్రంప్ని కొంత సమర్థిస్తే 68% వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇదంతా సహజమైన విషయం. డెమోక్రాట్స్ వ్యతిరేకంగా ఉండొచ్చు, ఇండిపెండెంట్స్ వ్యతిరేకంగా ఉండొచ్చు, ఎవరైతే సాధారణ పౌరులు కూడా ట్రంప్ కొంతమంది అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లలో కూడా 23% మంది ట్రంప్ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇరాన్తో యుద్ధం మాకొద్దురా నాయనా, నువ్వు తీసుకొచ్చిన తలనొప్పి మాకెందుకు, తీసుకొచ్చి మా తలపైన ఈ ఆర్థిక భారాన్ని ఎందుకు పెడతావంటూ చాలా స్పష్టంగా CNN సర్వేలో చాలా స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు ఇరాన్తో సాధించేది ఏమైనా ఉందా, అమెరికాకు ఒరిగేది ఏమైనా ఉందా అని CNN అడిగిన ప్రశ్నకి చాలా స్పష్టంగా ఏం చెప్పారు తెలుసా? మామూలు సాధారణ ప్రజలైతే 28% మంది, 54% మంది ఒరిగేది ఏమీ లేదు, ట్రంప్ పిచ్చి నిర్ణయం అని చెప్పుకుంటూ వచ్చారు. డెమోక్రాట్లలో 74% మంది ట్రంప్ది పిచ్చి నిర్ణయం అని చెప్పుకొచ్చారు. ఇండిపెండెన్స్లో 59% మంది ట్రంప్ది పిచ్చి నిర్ణయం అని చెప్పుకొచ్చారు. ఆఖరికి రిపబ్లికన్లు కూడా 27% మంది ట్రంప్ తీసుకున్న ఈ పిచ్చి నిర్ణయం వల్ల, ట్రంప్ సొంత పార్టీ ఇది రిపబ్లికన్లు, ట్రంప్ తీసుకున్న ఈ పిచ్చి నిర్ణయం వల్ల అమెరికాకి తీవ్రమైన నష్టం అని చెప్పుకుంటూ వచ్చారు. ఇది చాలా అంటే ట్రంప్ని అమెరికాని అంతా తిట్టుకుంటున్నారు ఈ యుద్ధం వల్ల అని చెప్పొచ్చు. ఇకపోతే యుద్ధం పైన ట్రంప్కి ఏమైనా స్పష్టత ఉందా? ఏదైనా ప్లాన్ ప్రకారం పోయాడా? ఎందుకోసం యుద్ధం చేస్తున్నాడు ఇరాన్తో?
ఎందుకోసం ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్, ఎందుకోసం యుద్ధం చేస్తున్నాడు? నిజంగా ఇప్పటికెప్పుడు ఇరాన్ అణుబాంబులను తయారు చేసి అమెరికా వంటి దేశాలపైన బాంబులు వేసే అవకాశం ఉందా? ఇరాన్ వల్ల అమెరికాకు తక్షణమైన ముప్పేమైనా ఉందా? ఇరాన్ని మట్టుబెట్టకపోతే, ఖమేనీని చంపకపోతే అమెరికా పైన బాంబులు వేసి పేల్చే అవకాశం ఉందా? ఈ ప్రమాదాలేవి లేకుండానే ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనే ప్రశ్న వేస్తే 60% మంది అమెరికన్లు ట్రంప్ ఇది పిచ్చి నిర్ణయం అని చెప్పారు. మామూలు సాధారణ జనాభా. డెమోక్రాట్స్ 88% సహజంగానే వ్యతిరేకిస్తారు. ఇకపోతే ఇండిపెండెంట్స్ 70% మంది ఈ ట్రంప్ అనే వాడికి బ్రెయిన్ లేదు, ఈ పనికిరాని ఇరాన్ యుద్ధం పెట్టుకొని ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమెరికాని, ఆర్థిక కష్టాల్లో ఉన్న అమెరికాని మరింత ఆర్థిక బలహీనంగా చేస్తున్నాడని మాట్లాడుకొచ్చారు. ఆఖరికి రిపబ్లికన్లు కూడా 20% మంది ఎందుకు ట్రంప్ ఈ పిచ్చి నిర్ణయాలు చెప్తున్నారు. అంతెందుకు, ఏదైతే ట్రంప్కు సంబంధించిన నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ ఎవరైతే జో కెంట్ ఉన్నాడో, 2 రోజుల క్రితం చూసాం, ఇరాన్ పైన యుద్ధం చేయడం నా మనసుకు నచ్చట్లేదు, ఇరాన్తో ఇప్పుడు మాకు ఎటువంటి ముప్పు లేదు, ట్రంప్ అనవసరంగా ఇరాన్ పైన యుద్ధం చేస్తూ డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, అనవసరంగా తన ఈగో కోసం ఇరాన్ని విధ్వంసం చేస్తున్నాడని చెప్తున్నాడు. కెంట్ చాలా స్పష్టంగా చెప్పాడు, ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయం వల్ల యుద్ధం మరింత విస్తరించి ఇతర ముస్లిం దేశాలకు విస్తరించి ఇరాన్ దాడులు చేస్తే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే దుస్థితి కూడా ఏర్పడవచ్చు. ట్రంప్ తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల ప్రపంచం అల్లకల్లోలంగా మారుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అవుతుంది, పేద దేశాలకు తిండి దొరకడం కష్టమవుతుంది, పేద దేశాలకు గ్యాసు, పెట్రోలు నిల్వలు దొరకడం చాలా కష్టమవుతుందని కెంట్ చాలా స్పష్టంగా తన రాజీనామా లేఖలు రాశారు. అంతెందుకు, ట్రంప్ సైన్యాధికారి, ఇప్పుడు ఈ యుద్ధంలో పనిచేస్తున్న సైన్యాధికారి రిజైన్ చేయలేదు, కానీ జనరల్ డాన్ కైన్ అనే వ్యక్తి కూడా చాలా స్పష్టంగా ట్రంప్ తీసుకున్న ఈ పిచ్చి నిర్ణయం వల్ల అమెరికాకి నష్టం, అమెరికా యుద్ధ సైనికుల ప్రాణాన్ని బలిపెట్టడం తప్ప ఇంకేమీ లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. నాటో దేశాలు మొదటి నుంచి ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్కి అమెరికాలో కూడా తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుందని స్పష్టంగా CNN సర్వేలో కనిపిస్తోంది. ఒకసారి మీరు ఇంటర్నెట్లోకి వెళ్తే CNN సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ దొరుకుతాయి. ఖచ్చితంగా డీటెయిల్స్ని పరిశీలించిన తర్వాత నేను చెప్పిన ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని రాయండి. ఇరాన్ నిజంగా ప్రమాదకరమైన దేశం కావచ్చు, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం వల్ల ప్రపంచానికి ప్రమాదకరం కావచ్చు, ఇరాన్ లాంటి భావోద్వేగమైన లేకపోతే ఉగ్రవాద ప్రేరేపితమైన ఆలోచనలున్న ఇరాన్ లాంటి దేశం దగ్గర అత్యంత శక్తివంతమైన ఆయుధ సామాగ్రి ఉంటే అది ప్రపంచానికి ప్రమాదం కావచ్చు, కానీ ఇది సందర్భం కాదు. ఇరాన్ పైన దాడి చేయడానికి మిగతా దేశాలతో చర్చించాల్సిన అవసరం ఉంది. కనీసం వాళ్ళ కాంగ్రెస్లో, అమెరికా కాంగ్రెస్లో కూడా చర్చించని ట్రంప్ ఒక పిచ్చి నిర్ణయం తీసుకొని ఇవాళ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నారనే అభిప్రాయం అమెరికాలో స్పష్టంగా కనిపిస్తోంది. మీరేమనుకుంటున్నారు? ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఇరాన్ని కెలుక్కొని ట్రంప్ ప్రపంచానికి సమస్యగా మారిపోయాడని మీరు భావిస్తున్నారా? ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటే, మీ కామెంట్స్ ఎక్కువగా ఉంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరుతుంది, ఖచ్చితంగా చాలామందిని చైతన్యవంతులు చేస్తుంది. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.